ఇక గోదావరి జిల్లాలో రిపోర్ట్ ఏ రకంగా ఉంది, పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది చూద్దాం. గోదావరి జిల్లాలో ఎటువైపు గాలి ఉంటే అటు ఆ పార్టీకి, ఆ కూటమికి అధికారం రావడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. అండ్ 19+15 34 సీట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పారు గతంలో, అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక్క సీట్ కూడా వైసీపీకి ఇక్కడ రాకూడదు, 34కి 34 కూటమి గెలవాలి అని చెప్పి. సో మీ రిపోర్ట్ చూస్తుంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఈస్ట్ వెస్ట్లో మీరు 17 సీట్లు కూటమికి, ఈస్ట్ గోదావరిలో 17, వెస్ట్ గోదావరిలో 12, అంటే ఆల్మోస్ట్ 29 సీట్స్ కూటమికి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మీ రిపోర్ట్ ఉంది, అవుట్ ఆఫ్ 34. నిజంగా మీ రిపోర్ట్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది ఈ రెండు జిల్లాల విషయానికి వచ్చేసరికి. ఒక్క నిమిషం నేను ఒకసారి అవి చదువుతాను. తుని చాలా సర్వేలు చెప్తున్నట్టుగా దాడిశెట్టి రాజా అక్కడ మళ్ళీ గెలవబోతూ ఉన్నారనేది పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీ ప్రెడిక్షన్. ప్రత్తిపాడు టీడీపీ గెలవబోతోంది. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. కాకినాడ సిటీ టఫ్ ఉంటుంది, టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డౌట్ అని చెప్తున్నారు. రైట్. ఇక కాకినాడ రూరల్ అందరూ చెప్తున్నట్టుగానే ఇక్కడ పంతం నానాజీ జనసేన అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ హ్యాట్రిక్ ఖచ్చితంగా. అనపర్తి టఫ్ ఉంటుంది, అక్కడ బీజేపీ ఎడ్జ్ ఇచ్చారు. రామచంద్రపురం టీడీపీ వాసంశెట్టి సుభాష్ గెలవబోతూ ఉన్నారు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ టీడీపీ ఐతాబత్తుల ఆనందరావు గెలవబోతూ ఉన్నారు. రాజోలు జనసేన దేవ వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు జనసేన అభ్యర్థి. కొత్తపేట బండారు సత్యానందరావు గెలవబోతూ ఉన్నారు టీడీపీ. మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారు టీడీపీ. రాజానగరం జనసేనకి ఇచ్చారు బత్తుల బలరామకృష్ణ. కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి రాజానగరం రాజాదేనని చెప్పి, చూద్దాం మరి. రాజమండ్రి సిటీ టీడీపీకి ఇచ్చారు. రాజమండ్రి రూరల్ అది అన్ని సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి టీడీపీదేనని, మీరు కూడా అలాగే ఇచ్చారు. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2 కాన్స్టిట్యున్సీలు క్లియర్గా ఇచ్చాండి, 2 టఫ్ ఉన్నాయండి. కాకినాడ సిటీ, అనపర్తి. రంపచోడవరం తుని ఖచ్చితంగా గెలుస్తుంది. తుని కూడా టైట్ కంటెస్ట్ అండి. టైటా? తుని కూడా టైట్ కంటెస్ట్. యనమల దివ్య. అవునండి, తుని కూడా టైట్ కంటెస్ట్. బట్ దాడిశెట్టి వాళ్ళు బయటపడటానికి అవకాశం ఉందండి. అంటే 17 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. దానికి గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా జనరల్గా కమ్మా కాపు ఓట్ ట్రాన్స్ఫర్ జరగదని కొంత ఫీల్ అవుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అదే పనిగా టార్గెట్ చేస్తూ ఉన్నారో, కాపు కులంలో ఒక రకమైన ఇదనేది పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి అనే ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. సో అక్కడ టీడీపీకి జనసేన మధ్య ఈ 2 జిల్లాల్లో ఓట్ ట్రాన్స్ఫర్ చాలా ఆల్మోస్ట్ 90-95% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ 2 జిల్లాల్లో మెజార్టీ సీట్లు ఆల్మోస్ట్ 27-28 సీట్లు కూటమి ఈ 2 జిల్లాల్లో కలిపి గెలుచుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, మన తెలుగుదేశం జనసేన కూడా వాళ్ళు అంటే కొన్ని త్యాగాలకు కూడా సిద్ధమయ్యారండి ఈ కూటమి గురించి. ఇప్పుడు మన రాజమండ్రి రూరల్ చూసినట్లయితే ఆయన కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన బలమైన అభ్యర్థి జనసేనకి. కానీ ఆయన ఎప్పుడైతే పార్టీ నాయకత్వం ఆదేశించిందో అక్కడి నుంచి నిడదవోలకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు అక్కడ రూరల్ అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి చౌదరి గారు, కాబట్టి ఆ 2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. ఇట్లా ఈ 2 పార్టీల మధ్య ఉన్న ఈ సఖ్యత ఒకే మాట మీద పోవడం అనేది కూడా తప్పకుండా కూటమికి అనుకూలించే విషయం. జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఇక్కడ 5 స్థానాల్లో పోటీ చేసింది. 5లో మీరు 5 జనసేనకి ఇచ్చేసారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఒక పాలకొండ, తర్వాత పోలవరం, ఈ 2 స్థానాలు తప్ప మిగతా 19 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందండి. 19 ఇచ్చారు. 19 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఏదన్నా బై ఛాన్స్ మిస్ అయితే 1 ఏదైనా పోవచ్చు. కానీ రాజంపేట లాంటి, కడప జిల్లాలో ఉండే రాజంపేట లాంటి కాన్స్టిట్యున్సీ జనసేన కంటెస్ట్ చేస్తుంటే, రాజంపేట కాదు, రైల్వే కోడూరు లాంటి కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేస్తుంటే అది కూడా రేపు జనసేన కైవసం చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్. కడప జిల్లా లాంటి ప్లేస్లో. పోల్ ట్రెండ్స్ అండ్ సర్వీసెస్ స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. జనసేన పోటీ చేసిన 5 స్థానాల్లో కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.